భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఈరోజు మన వీడియోలో శ్రీశైల అటకేశ్వర మరియు మల్లికార్జున స్వామి ఆలయ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాము. శ్రీశైలంలో అటకేశ్వరం అనే ఒక దేవాలయం ఉంది. అది చిత్రమైన దేవాలయం. ఒక దేవాలయం లింగం తానంత తాను కుండ పెంకునందు ఆవిర్భవించిన అటకేశ్వర దేవాలయం క్షేత్రము కనుక దానికి అటకేశ్వరము అని పిలుస్తారు. అక్కడ మెట్లు బాగా క్రిందికి వస్తే పాలదారలు పంచదారలు అని 5 దారలు పడుతూ ఉంటాయి. పరమ శివుని లలాటమునకు తగిలి పడిన దార పాలదార అనగా జ్ఞానాగ్ని నేత్రమైన ఆ కంటి నుండి పైనుండి జ్ఞానగంగా మరింతగా తగిలి క్రింద పడిన దార ఇది శివుడి లలాటమును తగిలి వస్తున్న ధార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం మీరు గొప్ప ఫలితమును పొందుతారు. ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడైన శంకరునికి తగిలిన పడిన దార పాలదార పంచదారలు 5 రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సునకు తగిలి పడిన దారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి. చెప్పులతో వెళ్ళకూడదు. శంకర్ భగవత్పాదులు వారు తపస్సు చేసి అక్కడ శివానందలహరి చెప్పారు. అక్కడే ఆయనకు బ్రహ్మరాంబాదేవి ప్రత్యక్షంగా దర్శనమిచ్చింది. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశము అదే. అంత పరమ పవిత్రమైన ప్రదేశంలో పంచదారలు పడతాయి. అందులో ఒకటి బ్రహ్మధార, ఒకటి విష్ణుధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార. ఈ పంచదారలను స్వీకరించడం సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, లోక సాక్షులైన సూర్యచంద్రులు ఈ 5 తీర్థములను అక్కడే తీసుకునవచ్చు. అంత పరమ పావనమైన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శ్రీశైలంలో ఉండే భ్రమరాంబికా తల్లి అమ్మవారి దేవాలయం వెనకతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్ళి చెవి బాగాన నొక్కి పెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన జుంకారం వినపడుతుంది. దానినే భ్రమరినాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెద రూపంలో ఉన్న రెక్కలలో అలంకారం చేస్తారు. ఆ తల్లి ముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రమును వేశారు. అక్కడికి వెళ్ళి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా 3 తరములు చూసి హాయిగా 10 మంది చేత పండు ముత్తైదువా అని అనిపించుకుని వాగ్దాక్యం హాయిగా ఆవిడ భర్తగారి తొడ మీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైలంలో శ్రీశైల లింగమునకు పట్టు తేనెలతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలో గంధర్వ జ్ఞానం వస్తుంది. బ్రహ్మరాంబిక అమ్మవారి దగ్గర కూర్చొని కుంకుమార్చన చేసుకోవాలి. 4 మారేడు దళములు పెట్టుకెళ్ళి ఆ శివలింగమునకు తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి. పూర్వం అరుణాసురుడనే రాక్షసుడు ఒకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల మిక్కిలి గర్వం పొంది లోకములన్నిటినీ శోభింపవచ్చ చేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారి భ్రమరీ రూపంలో పొందింది. భయంకరమైన యుద్ధం చేసిన తరువాత భ్రమరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువ్వు అయితే అమ్మవారు సారాగ్రహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడు పువ్వు చుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు, ఆవిడ భ్రమరాంబికాదేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంలో తిరుగుతూనే ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు, పైన శక్తి రూపంలో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆ నాదం వినపడుతూనే ఉంటుంది. ఆ నాదమున
ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ స్టేషన్లు రికార్డు చేశాయి. శ్రీశైలం వెళ్ళి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని ఆ విద్యాసన మంతాస్తిమిరా మిహిరా ద్వీపా నగరి అని సౌందర్యలహరిలోని 4 శ్లోకములు చెప్పుకొని వస్తే జన్మ ధన్యమైపోతుంది. అక్కడ ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ పక్కన వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనపడతాడు. అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్రపాలకుడు ఒక ఆయన ఉంటాడు. రక్త సంబంధమైన వ్యాధులు శరీరంలో పోట మరిస్తే అటువంటి శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజు 1 గంట సేపు శివనామములు చెప్పుకొని కొద్ది రోజులు అక్కడే ఉండి వస్తే ఆ వ్యాధులు నయం అవుతాయి. అలా నయనమైనమైన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్రమూర్తిలో నుంచి అటువంటి శక్తి ప్రసారమవుతుంది అని పెద్దలు చెప్తారు. చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమైన గడ్డు కాలం ఎదుర్కొంది. తన తండ్రే తనను మోహించాడు. ఆమె పరిగెత్తి శ్రీశైల క్షేత్రం చేరుకుని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమెని వెనుకకు తరుముకొని వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దాన్ని శివలింగమని అనలేదు. అక్కడ మల్లికార్జును ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపువ్వు దండను సిగకు పట్టుకొని, మల్లికార్జున, నేను నీకు ఇవ్వగలిగింది ఇదే, ఇది నీ సిగకు చుట్టుకొని నన్ను నీవే కాపాడు అని ప్రార్థించింది. అప్పుడు లింగోద్భవమూర్తి స్వామి వచ్చి ఆమెని తలుపునకు వస్తున్న రాజును చూసి, నీవు పచ్చబండ వగుదువుగాక అని శపించాడు. అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన రాజు పచ్చబండ అయ్యి ఇప్పటికీ అలా పడి ఉన్నాడు. ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పములు మాలతో తన సిగకు చుట్టుకొని, స్వామి మల్లికార్జున అని మరొక మారు పిలిపించుకున్నాడు. శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని అంటాడు. ఆ శివలింగం ముడతలు పడి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరికి వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలిసినది సాధికరంగా చెప్పలేము. కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి. మహిధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయన ఒక కుమార్తె. ఆమె శంకరుని సౌందర్యమును ఉపాసన చేసింది. సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. ఆమె శివుణ్ణి మోహించింది. తనకు శివుడు వంటి భర్త కావాలనుకుంది. ఈ పిల్ల ఏం చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి, నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్ది చెట్టు కిందనున్న మల్లె పొదలో ఉన్నాను, అక్కడికి రా, నిన్ను వివాహం ఆడతాను అన్నాడు. ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును పొదల్లో వెతుకుతూ ఉంది. అప్పుడు పార్వతీదేవి, జగత్ పితరో వందే పార్వతీ పరమేశ్వర అని చెప్తారు. కానీ మీకు బుద్ధి ఎప్పటి నుంచి వచ్చింది? శంకరులను అడిగింది. అప్పుడు శంకరుడు, ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడక వివాహం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, అయితే ఆమెకు ఉపాసన అంత భక్తి ఉన్నదా అని అడిగింది. అప్పుడు శంకరుడు, ఆమె ఎంత భక్తి తత్పరులో చూపిస్తాను చూడు అని వెంటనే 96 సంవత్సరాల వృద్ధినిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరికి వెళ్ళి, పిల్ల, నీవు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడిగాడు. ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నాను అని జవాబిచ్చింది. అప్పుడు ఆయన, నేనే శివుణ్ణి, ఇంత వృద్ధుణ్ణి కదా, నన్ను పెళ్లాడతావా అని అడిగాడు. వృద్ధుడిని కాదు, నన్ను పెళ్లాడతావా అని అడిగాడు. నీవు వృద్ధుడివో యవ్వనంలో ఉన్నవాడివో నాకు తెలుసు. నాకు నీవే భర్త, వేరొకరికి ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది. ఆవిడ కావాల్సింది ఆయనలో ఐక్యమవ్వడం. చూశావా పార్వతి, ఈమె భక్తి, ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను
అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఈ పిల్లని స్మరించి ఎటువంటి భక్తి తత్పరురాలి కోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగం వృద్ధ మల్లికార్జున లింగమని వృద్ధ మల్లికార్జునుడు వెలిశాడు. అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణములు చేస్తున్నారు. ఈ విధంగా శ్రీశైలం ఎన్నో విశేషాలతో కూడుకున్న క్షేత్రము. ఈ క్షేత్రంలో శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సును కావాలని అడిగాడు. అప్పుడు శంకరాచార్యుల వారు, నా శిరస్సును ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. నా శిష్యులు ఉదయమునే పాతాళగంగ దగ్గరకు వెడతారు. అప్పుడు వచ్చి నా శిరస్సును ఉత్తరించి పట్టుకుని వెళ్ళు అని చెప్పారు. మరునాడు ఉదయం ఆ కపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యులు వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తే సమయంలో స్నానం చేస్తున్న పద్మ పాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండి నరసింహ మంత్రోపసన చేశారు. ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తి నెత్తిన కపాలికుడు శిరస్సును త్రుంచి అవతల పరేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తి శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రం ప్రార్థన చేశారు. ఈ విధంగా నరసింహస్వామి దర్శనమిచ్చిన క్షేత్రం శివకేశవ భేదం లేదని శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అది జగద్గురువులకు రక్షించుకున్న కొండ. అది మన తెలుగు నాట ఉన్న కొండ. అక్కడే ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణానది శ్రీశైల పర్వత శిఖరములను పాము వలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుని విడిచి పెట్టలేక భక్తులు పాపములు తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగా దక్షిణముకు వచ్చి కృష్ణా పేరుతో అక్కడ ప్రవహించింది. కాబట్టే దానిని పాతాళ గంగా అని పిలుస్తారు. ఆలయం ప్రాంగణంలో పంచపాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన శివలింగములు 5 ఉంటాయి. దేవాలయం తూర్పున కృష్ణదేవరాయలు నిర్మించిన గోపుర, దక్షిణమున హరిహరరాయల వారు నిర్మించిన గోపురములు కనపడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలో త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి ఈ 3 కలిపి పెరిగిన చెట్టు. ఆ చెట్టుకు 4000 సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలో వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు. ఆ వెనక రాజరాజేశ్వరి దేవాలయం సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణ మండపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామి నెమలితో ఉంటారు. శివాజీ మహారాజు అక్కడికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ఈ చంద్రహాసమును చేత పట్టుకొని నీకు ఎదురు లేదు అని అనుగ్రహించి శివాజీ చంద్రహాసముకు బహుకరించింది. ఆ కత్తి పట్టుకొని మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యంను స్థాపించాడు. అంత గొప్ప శైవ క్షేత్రము శ్రీశైల క్షేత్రము. విన్నారుగా, శ్రీశైల మల్లికార్జునుడి మహాపుణ్యక్షేత్రము. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.